नमः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद् वेंकटनाथाय श्रीनिवासाय मंगलम श्री शिवाय गुरवे नमः। అయితే ఈ యొక్క 2026 సంవత్సరంలో గ్రహణం అనేది మనకు 3వ తారీఖు సంభవిస్తుంది। అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే అందరూ కూడా ఫోన్లు చేసేసి మరి యొక్క గ్రహణం ఎప్పుడు మరి ఏ సమయంలో పడుతుంది, మనం హోలీ పండుగ అనేది 3వ తారీఖు చేయాలా, 4వ తేదీన చేయాలా, ఎప్పుడు చేయాలి, మరియు ఈ యొక్క గర్భిణీ స్త్రీలు ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అని అడుగుతూ ఉన్నారు। దానికి సంబంధించి అందరికి కూడా ఈ హోలీ పండుగ నివృత్తి చేయాలని చెప్పేసి నేను ఈ వీడియో ద్వారా తెలుపుతున్నాను। అయితే ఈ సంవత్సరము 2026 మార్చి 3వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం అనేది మనకి ఏర్పడుతుంది। అయితే ఈ యొక్క గ్రహణం అనేది మనకి ఇతర దేశాల నుంచి ప్రారంభమై గ్రహణ సమయం 3:20 ప్రారంభమై సాయంత్రం 6:47 వరకు ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేది ఉంటుంది। అయితే చాలా మటుకు అభ్యంతరం ఏమిటి అంటే చంద్రగ్రహణం అనేది సాయంకాలం వేళ పడుతుంది కదా, మరి మధ్యాహ్నం వేళ చంద్రగ్రహణం ఏమిటి అంటే ఈ చంద్రగ్రహణం అనేది మనకి మధ్యాహ్న సమయంలో ఇతర దేశాల నుంచి ఈ యొక్క చంద్రగ్రహణం పట్టి మనకు నియమానుసారంగా 6:25 మనకి ఎప్పుడైతే చంద్రోదయం అవుతుందో ఆ చంద్రోదయం అయినప్పుడు 6:25 నుంచి 6:45 వరకు మనకు ఈ యొక్క చంద్రగ్రహణం అనేది వర్తిస్తుంది। అలాగే ఈ సంవత్సరము హోలీ పండుగ అనేది మనం ప్రతి సంవత్సరం కూడా చతుర్దశి గడియలో కాముని కాల్చేసి పౌర్ణమి రోజున అందరం ఆనందోత్సవాల మధ్యన హోలీ పండుగ అనేది మనము ప్రతి సంవత్సరం జరుపుకుంటాము, అది ఆనవాయితీ। అయితే ఈ సంవత్సరము మనకి గ్రహణ ప్రభావం చేత ఈ కామదహనం అనేది మార్చి 2వ తేదీన నిర్వహించుకొని హోలీ పండుగను 4 మార్చి 2026 రోజున చేయడం జరగాలి। ఎందుకు అని అంటే మనము ఈ యొక్క హోలీ పండుగను 3వ తారీఖు ఎందుకు చేయకూడదు అని అంటే మనకు చంద్రగ్రహణం ఏర్పడ్డ కారణంగా మనము ఎలాంటి పండుగలు కానీ ఉత్సవాలు కానీ ఈ సూతకం ఉన్నటువంటి యొక్క గ్రహణ సమయంలో చేయకూడదు, ధర్మశాస్త్రము ఒప్పుకోదు। కాబట్టి ధర్మసింధువు, నిర్ణయ సింధువు గ్రంథాల ఆధారంగా ఆ యొక్క నిర్ణయించడం అనేది జరిగింది। అయితే మనకారకుడు చంద్రుడు, మనసుకు కారకుడు కాబట్టి చంద్రగ్రహణం పడుతున్నప్పుడు ఆ గ్రహణ సమయంలో మనం ఇలాంటి ఉత్సవాలు చేసుకుంటే ఆ ఇంటికి మరి ఆ యొక్క గ్రామాలకు కావచ్చు, రాష్ట్రాలకు, దేశాలకు అరిష్టం। కాబట్టి ఈ చంద్రగ్రహణం అనేది ఏర్పడ్డప్పుడు దానికి అనుగుణంగానే మనము 4వ తారీఖున హోలీ పండుగ ఆడాలి అని చెప్పేసి మరి అంతా వేద పండితులందరూ కూడా కూర్చొని ఈ నిర్ణయం చేయడం అనేది జరిగింది। అలాగే ఈ గ్రహణం పడ్డ సమయంలో చాలా మటుకు ఆందోళనకరంగా ఉంటున్నారు। ఆందోళన అవసరం లేదు। మనకి ఎప్పుడైతే 3:20 గ్రహణము ప్రారంభమవుతుందో 12 గంటల లోపలనే అందరూ కూడా భోజనాధికాలు పూర్తి చేసుకొని మరియు గర్భిణీ స్త్రీలు కూడా భోజనాధికాలు పూర్తి చేసుకొని నియమానుసారంగా మరి వారు పడుకోవాలి। అంతేకాకుండా ఎవరైనా రోగగ్రస్తులు మరియు అనేకంగా బాధలతో ఉన్నటువంటి వారు మాత్రము ఈ యొక్క 1 గంట వరకు కూడా భోజనాధికారులు పూర్తి చేసుకోవచ్చును। ఈ గ్రహణం అనంతరము యథావిధిగా 7 గంటల తర్వాత స్నానాధికాలు పూర్తి చేసుకొని ఇల్లు మొత్తం కూడా శుద్ధి చేసుకొని యథావిధిగా పూజా కైంకర్యాలు కూడా
చేయవచ్చును. అయితే ఈ గ్రహణ సందర్భంగా మన షాద్నగర్ పట్టణంలో ఉన్నటువంటి దేవాలయాలు అన్నీ కూడా మరి మనకి 2 జాముల ముందరనే మనకి గ్రహణ వేద ఉంటుంది కాబట్టి అన్ని దేవాలయాలను 7 గంటల వరకే వాటిని మూసివేయడం అనేది జరుగుతుంది 3వ తేదీన. ఇకపోతే ఈ యొక్క హోలీ సంబరాల్లో మరి హోలీ సంబరాలలో ఎవరైతే ఆడుతారో పూర్వకాలం నుంచి కూడా ఆ చెట్ల ద్వారా వచ్చినటువంటి బస్వంత పువ్వు చేత కలర్లను రంగులను ఏర్పాటు చేసుకొని వైభవపేతంగా ఒకరిని ఒకరు ఆనంద ఏలికగా వాళ్ళు చేస్తూ ఆటపాటల మధ్యన వాళ్ళు ఆడేవారు. ప్రస్తుత కాలంలో ఈ రంగులు అనేవి ఏర్పాటు చేసుకొని కెమికల్ ద్వారా అనేకంగా ఉన్నటువంటి మనం ఆడేటువంటి వ్యక్తులకి ఇబ్బందికరంగా రోగబాధలు మరి అనేక విధములుగా కష్ట నష్టాలు ఉంటాయి. కాబట్టి దానికి అనుగుణంగా వీలైనంత వరకు అందరూ కూడా ఈ రంగులు కలర్లు కెమికల్ లేనటువంటివి వాడుకొని సనాతనంగా ఉన్నటువంటి ఆ యొక్క బస్వంత పువ్వు చేత ఏర్పాటు చేసినటువంటి కలర్లను వాడితే అందరూ కూడా చాలా మంచిది. ఎందుకు అంటే ఈ హోలీ సమయంలో ఎక్కువగా ఈ కలర్ అనేది కళ్ళకు చాలా ఇబ్బందికరంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి అందరూ కూడా హిందూ బంధువులందరూ కూడా ఇలాంటి హోలికోత్సవాన్ని యొక్క హోలీ పండుగను ఆనందోత్సవాల మధ్యన జరుపుకోవాలి. అలాగే ఈ యొక్క గ్రహణం అనంతరం 3వ తేదీ గ్రహణం అనంతరం మరుసటి రోజు కానీ సాయంత్రం గ్రహణం అనంతరము శుచిగా స్నానమాచరించుకొని మరి ఆయా రాసులు ఈ యొక్క గ్రహణం అనేది ఈ సంవత్సరము సింహరాశిలో ఏర్పడుతుంది. కాబట్టి సింహరాశి వాళ్ళు మరియు కర్కాటక రాశి వారు, మకర రాశి వారు, కుంభరాశి వారు యథా ప్రకారంగా 1 కేజీంబావు ఉలువలు మరియు కేజీంబావు బియ్యము తీసుకొని ఒక చిత్రవర్ణం బట్టను తీసుకొని తెలుపు వర్ణం బట్టను తీసుకొని ఒక పాత్రలో నెయ్యిని పోసి చంద్రబింబము మరియు సర్పాకార బింబాన్ని మరియు అర్చకులకు బ్రాహ్మణోత్తములకు దక్షిణ సహితంగా తాంబూలం ఇవ్వడం అనేది చాలా మంచిది. అలాగే రుద్రాభిషేకాలు కానీ విశేషమైనటువంటి లలితా సహస్రనామ పారాయణ కావచ్చు, విష్ణు సహస్రనామ పారాయణ కావచ్చు, శివ సహస్రనామ పారాయణ కావచ్చు, ఇవన్నీ చేయడం ద్వారా మరియు దైవనామస్మరణ చేయడం ద్వారా మనకు విశేషంగా దోషాలు పోయి అందరూ కూడా ఆయురారోగ్యంగా సుఖ సంతోషాల చేతను అష్టైశ్వర్యముల చేతను అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతున్నాను. మరొకసారి అందరూ కూడా ఈ హోలీ పండుగ పర్వదిన శుభాకాంక్షలు.